హాయ్ అండి, నేను ఈరోజు మీకు చేపల పులుసు చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలని తీసుకొని దాంట్లో నిమ్మకాయ, సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ముక్కలకంతా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి చిన్న మూకుడు పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని దాంట్లో వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అవుతుండగానే చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాంతోపాటు 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించి చల్లార్చి దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లోకి కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ అని ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి ముక్కలకంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి మంచిగా పట్టించాలి మసాలా అంతా. పట్టించి ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొద్దిగా వేడయిన తర్వాత ఈ కలుపుకున్న చేప ముక్కల్ని దాంట్లోకి సర్దుకోవాలి. ఆయిల్ మరీ వేడి చేయొద్దు, లైట్గా కొద్దిగా వేడి చేసి దాంట్లోకి ఈ ముక్కల్ని సర్దుకోవాలి. మంచిగా సర్దుకొని గంటెతో ఒక్కొక్కటిగా విడివిడిగా సర్దుకోవాలి. ఒకదానిపై ఒకటి ఉంటే ముక్కలు చెదిరిపోతాయి కనుక మంచిగా ఇట్లా సర్దుకొని కొద్దిగా 1 నిమిషం పాటు అలా ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత దాంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పులుసు తీసి దాంట్లో పోసుకోవాలి. పోసుకొని ఆ తర్వాత మంచిగా కలుపుకోవాలి. గంట పెట్టకూడదు. ఇప్పుడు గంటతో కొద్దిగా ఒక్కసారి ముక్కల్ని తిరిగేసి మంచిగా సర్దాలి. ఇంకంతే, గంటె వాడకూడదు. ఇంకా మనం బండి పట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఆ పులుసుని మంచిగా ముక్కలకి పట్టేలాగా ఉడికించాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికించాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడుకుతూనే ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పులుసు అడుగంటుతుంది. అందుకని మనం ముక్కలు కూడా కొంచెం అన్ని పులుసు పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత చివరగా కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి దింపి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.